హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనము బెల్లంతో హరీరా చేసుకుందామండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాము. ఇది ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి. మనం ప్రతిరోజైనా తీసుకోవచ్చు. గంట ముందు నానబెట్టిన సగ్గుబియ్యము, అటుకులు, ఇవి కూడా ఒక గంట ముందు నానబెట్టేసుకున్నానండి. అలానే పెసరపప్పు అండి, ఇది కూడా గంటకు ముందు నానబెట్టేసుకున్నాను. బెల్లం అర్ధ కేజీ, అలానే గోడంబి, నెయ్యి, తేనె, యాలక్కులండి. తేనె 10 రూపాయల ప్యాకెట్లు, 2 పాల ప్యాకెట్లు అండి. ముందుగా మనము స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకున్నామండి. ఇందులో వాటర్ అయితే వేసేసుకున్నాను. పెసరపప్పుని మెత్తగా మనము ఉడికించే విధంగా 2 స్టీవులు పెట్టేసుకుందామండి. పెసరపప్పు అయితే చలువంటి శరీరానికి చాలా మంచిది. చూడండి, 2 స్టీముల తర్వాత ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇందులోకి మనము సగ్గుబియ్యం వేసేసుకుందామండి. చూడండి, సగ్గుబియ్యం కూడా కుక్ అయ్యేంత వరకు దీన్ని ఒక 10 మినిట్స్ కుక్ చేసేసుకుందాము. చూడండి ఏం చక్కగా కుక్ అయిపోయిందో. ఇప్పుడు ఇందులోకి అటుకుల్ని వేసేసుకుందాము. అటుకులు కూడా 10 నుంచి 15 నిమిషాల వరకు బాగా కుక్ చేసేసుకోవాలండి. మంచి ఇమ్యూనిటీ ఫుడ్ అండి ఇది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అవుతున్నాయో. ఒక 10 మినిట్స్ పొంగు వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. ఇందులోకి పాలు కూడా వేసేసుకుందాము. చూడండి, పాలు వేసిన తర్వాత కలర్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. పొంగు వచ్చే వరకు దీన్ని కుక్ చేసేసుకుందాము. ఇందులోకి మనము ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం కూడా వేసేసుకుందాము. చూడండి, బాగా పొంగు వచ్చింది. దీన్ని పక్కకు తీసేసుకుందామండి. హెల్త్కి అయితే చాలా మంచిదండి. యాలక్కులు, అలానే 2 స్పూన్ల తేనె కూడా వేసేసుకుందామండి. ఎదిగే పిల్లలకైతే ఆరోగ్యానికి చాలా మంచిదండి. మన బోన్స్ స్ట్రాంగ్గా కూడా ఉంటాయి ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల. చిన్న కడాయిలో మనము నెయ్యి పెట్టేసుకుందాము. ఇందులో గోడంబి వేసేసి కొద్దిగా లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలండి. చూడండి, పర్ఫెక్ట్గా కుక్ అయింది. చూడండి ఎంత టేస్టీగా ఉంటుందంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుందండి ఇది. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.